మామ ఇప్పుడే నా కళ్ళ ముంగల్ని యాక్సిడెంట్ అయింది పాపం. అక్కడ మనిషి ఆటో ఒక బండి ఒక మేక అడ్డం వచ్చింది, మేక అడ్డం వచ్చి పడిపోయాడు. చూద్దాం పాపం అడ్డం పడిపోయాడు. మేక అడ్డం వచ్చిందనా? మేక అడ్డం వచ్చింది. నిలబడాలి కదా మనిషి, లేపాడా? సైడ్కి పెడదామా? కొంచెం సైడ్ పెడదాం పట్రి. అవన్నీ కొంచెం పట్టరు. పట్టండి పట్టండి ఇటే ఇటే కొంచెం. ఈ ఆటో పడిపోయింది పాపం. అన్న అయితే మాట్లాడతలేడు. ఒక మేకడ్డం వచ్చింది మా మేకడ్డం రాగానే నా కళ్ళ ముంగల్ని సడన్గా బండి ఇట్లా క్రాస్ తిప్పిండు. ఆ మేకను తప్పేయడానికి పాపం పడిపోయింది. నేను ఎలా ఉండో ఏమో ఓ తప్పిండు, మాట్లాడతలేడు. అన్న చేసిండు పోయిందిగా. డ్రైవర్ మంచిగా ఉన్నా. డ్రైవర్ అడుగురు. ఎవరన్నా ఏం తలిగిలే? మేక వచ్చింది అడ్డం. నేను వెనకనే ఉన్నా బైక్ మీద. మేక రాగానే ఇటు దాన్ని తప్పిస్తుంది తిప్పాడు. అట్టం పడిపోయింది. ఏం కాదు ఏం కాదు. అయ్యో తలకాయ బిర్రు కట్టరా? చెవుల మించి చెవుల కోసం కట్టు. కట్టు కట్టు. ఓ ముఖం నీకు రాజవరం ఉంటాం. రాజవరం ఈ డొక్కలబాయి దగ్గర ఉండే రాజవరం. ఆటో మీద పడ్డది ఆయనకైతే చెవులంగా బ్లడ్ వెళ్తుంది. సొయ్యి అంటే ఊపిరి ఉంది బట్ మాట్లాడలేకపోతుండు, ఊపిరి సరిగా తెలుసుకోలేకపోతుందన్నమాట. అంబులెన్స్కి అయితే ఫోన్ చేసారు. చాలా ఘోరం పాపం వాళ్ళ పరిస్థితి. ఇంట్లో ఎట్లా ఉంటుందో ఏమో. ఒక మనిషికి యాక్సిడెంట్ అయితే ఆయన ఒక్క జీవితం ఆగమైనట్టు కాదు, ఇంటి ఫ్యామిలీ మొత్తం ఆగమైనట్టే. ఎందుకంటే నాకు తెలుసు మా డాడీ యాక్సిడెంట్ చనిపోయాడు. ఇలాంటి విషయం నాకేం భయం వేస్తుంది. మామ మీరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు మెల్లిగా వెళ్ళండి మామ. కాస్త లేట్ అయినా పర్వాలేదు, మన కోసం ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మన కళ్ళెదురుగా ఇలాంటివి చూసినప్పుడే జీవితం విలువ అంటే ఏంటో తెలుస్తుంది.